వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. పర్యావరణ హితం తక్కువ ఖర్చు అని భావించి సిఎన్జి వాహనాల వైపు మొగ్గు చూపుతున్న సామాన్యుడిపై ధరల భారం మోపింది. కేవలం 48 గంటల వ్యవధిలో సిఎన్జి ధరల కేంద్రం రెండోసారి పెంచేసింది. 2 రోజుల క్రితమే కిలో సిఎన్జిపై ₹2 పెంచిన చమురు సంస్థలు అంతలోనే మరో రూపాయి వాత పెట్టాయి. దీంతో 2 రోజుల వ్యవధిలో సిఎన్జి ధర ఏకంగా ₹3 పెరిగింది. ఈ వరుస వాతలతో హైదరాబాద్ నగరంలో కిలో సిఎన్జి ధర అత్యధికంగా ₹106 మార్కును దాకింది. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండటంతో ఆటోలు, క్యాబ్లు, ప్రైవేట్ వాహనాల్లో సిఎన్జీని నమ్ముకున్న మధ్యతరగతి ప్రజల బ్రతుకు తెరువు ఇప్పుడు భారంగా మారుతోంది. సిఎన్జీ ధరలు పెరగడంతో ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న క్యాబ్ డ్రైవర్స్తో మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మరోసారి కూడా సిఎన్జి ధరలు పెంచినాయి ఆయిల్ పంపిణీ సంస్థలు. దీంతో హైదరాబాదులో మొన్నటి వరకు పెట్రోల్ ధరలు, తర్వాత డీజిల్ ధరలు పెరిగినట్లే ఇప్పుడు గ్యాస్ ధరలు, సిఎన్జి గ్యాస్ ధరలు కూడా పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రేట్లు పెరిగేట అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కస్టమర్లు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అంటే ఎంత పెరిగింది ఈ గత 3 రోజుల నుంచి? ఎంత పెరిగింది చెప్పండి. 3 రోజులు వచ్చి దాదాపు ₹6-7 పెరిగింది. అంతనుపు 90-99 ఉండే, ఇప్పుడు ₹106 అయిపోయింది. చూస్తా అంటే రోజు ఇది తక్కువ, ఇది వెహికల్ కొనుక్కుని ఇది కూడా పెట్రోల్ కంటే ఎక్కువ పెరిగిపోతుంది. ఇది కూడా దుఃఖంలో దున్నపోతున్నారు మా పరిస్థితుల్లో, డ్రైవర్ల పరిస్థితి. బతకాలని ఉపాధి ఉన్నది కానీ ఉపాధి అయితే ఏం లేదు. అంటే సార్ ఎంత పెరిగింది ఈ గత వారం రోజుల నుంచి? ఇంతకుముందు ఎట్లా ఉండే? మన ఫిఫ్త్ రోజు ₹1 పెరిగిందండి. మళ్ళీ మన 16th రోజు ₹2 పెరిగాది. మొత్తం ₹3 ఈ మంత్లో ₹3 ఈ విధంగా పెరిగింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. సిఎన్జి గ్యాస్ ధర హైదరాబాద్లో ₹106 చేరుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే సామాన్యుడు జేబుకు చిల్లుపడిన విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ₹3 పెరిగింది. ఇప్పుడు గ్యాస్ రేటు కూడా ₹3. సిఎన్జి గ్యాస్ సంబంధించి మళ్ళీ ₹3 పెరిగి ₹106 కేజీ సిఎన్జి గ్యాస్ చేరుకోవడంతో ఈ విధంగా అంటే జనరల్గా పొల్యూషన్ కంట్రోల్ కోసం, అంతేకాకుండా కాస్త ధర కూడా తక్కువ ఉంటుంది. ధర తక్కువతోటి వాహనం నడుపుకోవచ్చు అంటూ ఈ విధంగా సిఎన్జి వెహికల్స్ కాస్త ధర ఎక్కువైనప్పటికీ కొనుక్కుంటారు. కానీ తీరా చూస్తే మళ్ళీ పెట్రోల్ రేటుతో పోటీ పడుతుంది ఈ సిఎన్జి గ్యాస్. దీంతో అక్కడక్కడ దొరకనట్టు పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం వల్ల ఈ విధంగా చమురు సంస్థలు అటు గ్యాస్, పెట్రోల్తో పాటు సిఎన్జి ధరలు కూడా పెరిగిపోవడంతో అన్ని ధరలపై పప్పులు, ఉప్పులు, ఈ విధంగా కూరగాయలు, అన్ని బట్టలతో సహా అన్ని ధరలు పెరిగేట అవకాశాలు ఉంటాయి. ఈ ధరలు ఇంకా పెరుగుతాయన్నట్టుగా ఆందోళన కూడా వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.